వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇరాన్ అధ్యక్షుడు చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉండి ఒకసారి ఇరాన్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయి మరొకసారి గెలిచి ఇరాన్లో అధ్యక్షుగా బాధ్యతలు స్వీకరించి అనేక మార్పులు తీసుకొచ్చిన అతను హెలికాప్టర్ ప్రమాదంలో అతని విదేశాంగ మంత్రి ఇంకొంతమంది సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు. అయితే ఈ ఇబ్రహీం రైసీ పాలస్తీనాలో ఉన్న గాజా సెక్టర్లో ఉన్న హమాస్ తీవ్రవాదులకు సపోర్ట్ చేశాడు. హమాస్ తీవ్రవాదులను పెంచి పోషించాడు. హమాస్ తీవ్రవాదులకు ఫండ్స్ సప్లై చేయటం కానీ, ఆయుధాలు సప్లై చేయటం కానీ, వారికి పూర్తి సహకారాన్ని అందించాడు. ఎందుకు? ఇజ్రాయెల్పై కోపంతో. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అలాగే పాలస్తీనా కానీ, మిగతా అరబ్ కంట్రీసు, ముస్లిం కంట్రీసు ఇజ్రాయెల్పై ఎప్పుడు దాడులు చేయాలని చూస్తుంటాయి. ఇజ్రాయెల్ ఎప్పుడు దేశంగా, శత్రు సైన్యంగా వారిని చూస్తుంటారు. ఈ శత్రు దేశానికి ఎప్పుడు పక్కలో బల్యంలా ఈ హమాస్ టెర్రరిస్టులు, హమాస్ తీవ్రవాదులు ఎప్పుడు ఉంటారు. గాజా స్ట్రిప్లో, గాజా సెక్టార్లో, అంటే పాలస్తీనాకు ఇజ్రాయెల్కు బోర్డర్లో ఉన్న గాజా సెక్టార్ని కేంద్రంగా చేసుకున్న ఈ హమాస్ తీవ్రవాదులు ఎప్పుడు ఇజ్రాయెల్పై అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటి వారికి ఈ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. మొన్నటికి మొన్న హమాస్ తీవ్రవాదులు ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ లోపల భాగంలోకి జొరపడి అనేక మందిని ఇబ్బంది పెట్టి చంపివేసి, స్త్రీలను చెరిసివేసి చాలా ఇబ్బందులు పాలు చేసినప్పుడు ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులపై దాడి చేసి యుద్ధాన్ని చేస్తున్నప్పుడు కూడా ఇరాన్ వారికి సపోర్ట్ చేసింది, తీవ్రవాదులకి, పాలస్తీనాకి. మిగతా క్రిస్టియన్ కంట్రీస్ ఒక ఆజ్ఞలు కూడా బేఖాతరు చేస్తూ వీళ్ళందరూ వారికి సపోర్ట్ చేశారు. అందులో ప్రముఖుడు ఈ ఇబ్రహీం రైసీ, ఇరాన్ అధ్యక్షుడు. సో అతను హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అంటే ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. దీనికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ కానీ, ఇజ్రాయెల్ సైన్యానికి కానీ ఎటువంటి ప్రమేయం లేదు. ఎందుకంటే వారు హమాస్ తీవ్రవాదులకి సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఏమన్నా హెలికాప్టర్ క్రాష్ చేశారని అనుకుంటున్నారు చాలా మంది, కానీ అది ఎటువంటిది లేదు. సో అది సాంకేతిక లోపం వల్ల, మబ్బులు, ఎక్కువ ఫాగ్, మంచు ఉండటం వల్ల సరైన సిగ్నల్స్ లేక ఆ అడవుల్లో కూలిపోయింది. అది ప్రకృతి అతన్ని బలి తీసుకుంది. సో ఇందులో ఇజ్రాయెల్ కానీ, ఇజ్రాయెల్ సైన్యం కానీ ఎటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆయన చనిపోవడంతో హమాస్ కానీ మిగతా తీవ్రవాద సంస్థలు అతనికి సంతాపం ప్రకటించాయి. గొప్ప లీడర్ను కోల్పోయామన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ దేశానికి చేటు చేయటం మంచిదా? ఇజ్రాయెల్ భూభాగాన్ని కానీ, ఇజ్రాయేలీల్ని, యూదుల్నే ఈ లోకంలో లేకుండా మరి ఉంచాలనే ఈ ముస్లిం కంట్రీస్ యొక్క వాదన, అరబ్ కంట్రీస్ యొక్క వాదన తీవ్రవాదులకు మంచిదా అండి? కాదు కదా. దేవుడు చూస్తాడు కదా. తన ప్రజలను నిత్యము కాపాడుకుంటాడు కదా. నిద్రపోక కాపాడుతాడు కదా. ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి వెంట ఉంటాడు కదా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడు. ఆ భూభాగాన్ని కానీ, ఆ ప్రజలను కానీ దేవుడు నిత్యం కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు కానీ, మిగతా దేశాలు కానీ ఎన్ని మిసైల్స్ అటాక్ చేసినా, క్షిపణి దాడులు చేసినా ప్రతి దాన్ని ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టగలుగుతుంది. ఇది వాళ్ళ టెక్నాలజీ కాదు, కానీ దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క వాగ్దానం ఆ భూభాగం పైన, ఆ ప్రజల పైన నిలిచి ఉంది కాబట్టి వారు కాపాడగలుగుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు తిప్పికొట్టడం ఈజీ అవుతుంది. ఇప్పటికీ గాజా స్ట్రిప్లో చాలా మంది హమాస్ తీవ్రవాదుల్ని వారు చంపివేశారు. ఇంకా చాలా మంది తీవ్రవాదులు ఉన్నారు. సో వీళ్ళు అటాక్ చేస్తారని పాలస్తీనాకు, మిగతా అరబ్ కంట్రీస్కి వీళ్ళు పారిపోయారు. ఇప్పుడు అక్కడ లేరు. కొంతమందికి మాత్రం ఉంటే వాళ్ళు చనిపోయారు. బంకర్లో గాలించి మరీ చంపేశారు.
అయితే ఇంకా ఈ ఇజ్రాయెల్ పైన దాడులు చేయాలని, ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. ఒకనొక దశలో ప్రపంచ యుద్ధం వస్తుందేమన్న ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు. ఈ ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమైపోయి ఇజ్రాయెల్పై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇది ఎంతమాత్రం సమంజసం కాదు, ఎంతమాత్రం సమంజసం కాదు. ఒకసారి ఆలోచించుకోండి. ఒక పక్కగా చెప్పాలంటే దేవుని ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా దేవుడు వారిని ఖచ్చితంగా చూస్తాడు. వారికి ఇబ్బందులు తప్పవు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా ఇజ్రాయేలు, యెరూషలేము దేవుడు నివసించు స్థలం, లేదా దేవుడు తిరిగి రెండో రాకల్లో వచ్చే యెరూషలేము ఎప్పుడు వర్ధిల్లుగాక. యెరూషలేము గురించి ప్రార్థన చేసిన వారు ధన్యులు. యెరూషలేము క్షేమం కొరకు మనందరము, ఇజ్రాయెల్ క్షేమం కొరకు క్రైస్తవులంగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇజ్రాయెల్ను, యెరూషలేమును అలాగే క్రైస్తవులందరినీ దీవించునుగాక, ప్రపంచ శాంతిని నెలకొల్పునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.